ప్రస్తుతానికి మేము స్టార్టర్స్ అయితే ఫినిష్ చేసాము. ఇంకా ఫినిష్ చేయలేదు చెప్పాలంటే. అన్ని స్టార్టర్స్ ఉన్నాయి. ఫుడ్ నిజంగా చాలా బాగుంది, అవసరం ఉంది, అంబియన్స్ అదిరిపోయింది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. నేను యాక్చువల్లీ బయటకు వెళ్ళి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం తక్కువే, కిటీలో జాయిన్ అయ్యాక వస్తున్నాను. సో ఇక్కడ ఏంటో నాకు డిఫరెంట్ అనిపించింది. డైరెక్ట్గా ఇండక్షన్ స్టవ్స్ పెట్టి స్టవ్స్ మీదనే ఫుడ్ పెట్టేశారు. ఇలాగే వచ్చి మనం ప్లేట్స్లో సర్వ్ చేసుకొని తినేసేయచ్చు బఫెట్లో. రోజు మా రత్న కిటీలో స్పెషల్గా ప్లెయిన్ సారీస్ పెట్టింది. ఇంద్రధనుస్లో ఉన్న అన్ని రంగులు మా కిటీలోనే ఉన్నాయి. చూడండి ఏమేం ప్లెయిన్ సారీస్లో ఏ కలర్స్ వదిలిపెట్టకుండా వేశారు మా వాళ్ళు. అఫ్కోర్స్ ఒక 2-3 కలర్స్ రిపీట్ అయ్యాయి, బట్ ప్లెయిన్ సారీ కాన్సెప్ట్ మా రత్నదే సూపర్ ఉంది. కలర్ఫుల్గా ఉన్నారు అందరూ ప్లెయిన్ సారీస్లో. ముగ్గురు అయిపోయారు. గెస్ చేసి పెట్టాలన్నమాట. ఇక్కడ ఎలా ఉన్నాయో సేమ్ అదే లైన్లో ఇక్కడ కూడా వెజిటేబుల్స్ పెట్టాలి. ఒకటే ఊదర చెపితే వినదా బురికే తొందర కొంచెం అంటే ఇటువైపు ఒక ఆర్డర్లో ఉన్నాయి వెజిటేబుల్స్. నువ్వు సేమ్ ఆర్డర్లో గెస్ట్ చేసి పెడితే నువ్వు విన్ అయినట్టు. కమ్ ఆన్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైప్ కూరగాయలకి ఏం ఆడే వాళ్ళకి కూరగాయలకి గెస్సింగ్ ప్రకారం రత్న రూపంలో ఏమైపోయింది. యాక్చువల్లీ నేను విన్ అయ్యాను అందులో యూకి, బట్ హెడ్ ఆఫ్ టైల్ వేసినప్పుడు లక్ష్మీ గారికి వచ్చేసింది. టై అయిందని మళ్ళీ పెట్టారు. సో ఇప్పుడు నౌ వి ఆర్ గెటింగ్ టు సెకండ్ గేమ్. సెకండ్ గేమ్ సో ఇది సెకండ్ గేమ్. రత్న సెకండ్ గేమ్ ఏంటి? కాయిన్స్ ఇంకా గ్లాసెస్ తీసుకుంది. ఓకే, గేమ్లో కాయిన్స్ ఇలా నిలబెట్టాలట గ్లాస్ మీద. ఓకే, 30 సెకండ్స్లో ఈ గ్లాస్ మీద ఈ ఎడ్జ్ పార్ట్కి కాయిన్స్ ఇలా నిలబెట్టాలి. 30 సెకండ్స్లో ఎవరు ఎన్ని నిలబెట్టగలిగితే వాళ్ళు విన్నర్ అనమాట. స్టార్ట్ అయిపోయింది, గేమ్ స్టార్ట్ అయింది. అక్కడ నిలబెట్టలేకపోతే కాయిన్ లోపల పడిపోతుంది లేదా బయట పడుతుంది. 1 సెకండ్ కాయిన్, థర్డ్ వన్, బ్యాలెన్సింగ్. ఈ గేమ్లో బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్ అనమాట. 4 కాయిన్స్, 30 సెకండ్స్. ఓకే, టైమర్ రన్ అవుతుంది. ద్వారక ఆడుతుంది. ఫస్ట్ కాయిన్ పెట్టింది. బ్యాలెన్స్ బ్యాలెన్స్. మీకు ఎవరికైనా ఈ గేమ్ చూస్తే ఏమైనా గుర్తొస్తుందా? నాకు కమల్ హాసన్ గారు బావి మీద నడిచే సాంగ్ గుర్తొస్తుంది. వావ్, అయ్యా
గారు ఏ సినిమాలో కమల్ హాసన్ బాబా మీద నడుస్తారు? స్వాతిముత్యం సినిమాలో తాగిన తర్వాత ఇది క్లీన్ చేయాలా? యాక్చువల్లీ ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు మనం బ్యాలెన్సింగ్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. మా తారాలాగా టైం గురించి ఆలోచించద్దు. సో చూసారా, తను అప్పుడే 5 కాయిన్స్ నిలబెట్టింది, సెకండ్ క్లాస్కి వెళ్ళిపోయింది. సో నైస్ ఆఫ్ యూ. 6 కాయిన్స్. గారిని అయితే ఇంతవరకు ఎవరు బీట్ చేయలేదు, హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ కూడా అవ్వలేదు. లెట్స్ సీ. బ్లూ శారీ, బ్లూ బ్యాంగిల్స్, బ్లూ నెక్ సెట్. ఎవరండి ఈవిడ? చూసారా అసలు ఏం మాట్లాడినా డిస్టర్బ్ అవ్వట్లేదు. చూసారా ఎంత ఏకాగ్రతతో పెడుతున్నారో. సో సీరియస్లీ షీస్ ప్లేయింగ్. అదే బాగా ఉంది దానికి టెక్నిక్స్ చెప్పలేము. నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఒకటి నిండిపోతే సెకండ్ క్లాస్కి వెళ్ళొచ్చు. టైమ్ 30 seconds. భజ భజ రే ప్రేమిక చలి పాదం. 7th కాయిన్. బాపురే బాలిక నా ప్రాణం. అనుకుంటే సర ఒకటే ఊదర, చెపితే వినదా ఊరికే తొందర. కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం ఉంటే ఒప్పుకోక తప్పదంటూ తగువే తగునా. ఎంతో ఇష్టం ఉన్నా ఎంతో కష్టం అన్నా ఊటితో కొండెత్తమంటే సరేలే అననా. నేనే గెలిచాను. అనగనగా చాలిక సాగని మన గాథ. ఎంతకీ తేలదా ఏమిటి యమ బాధ. ప్రతిసారి మొదలైతే ఎలా సుడిలో పడవై కడదేరేదెలా. శారీస్ అంటే ఎంత సరిపడమే సరిపోతుంది. కొంచెం కష్టమైన కంచిదాకా చేర్చలేనా ఏంటంటే ఇది అంత కష్టం ఉంది ఆదిలోనే హంసపాడం ఆవగే చిలక. అయిపోయింది. రీల్స్ టైం. గేమ్ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది గేమ్. ఇప్పుడు రీల్స్ టైం. Yo guys. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. మా రీల్స్ కి ఎలా స్టెప్స్ రీక్రియేట్ చేయాలా అని డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇలా చేద్దాం, అలా చేద్దాం. ఒకరు కొరియోగ్రాఫర్ అయిపోతారు, ఇందులో ఒకరు డాన్సర్ అయిపోతారు, ఒకరు కెమెరామెన్ అవుతారు, ఇలా ఒకరు డైరెక్టర్. ప్రస్తుతానికి తినే మా కొరియోగ్రాఫర్, ఈవిడ మా కెమెరామెన్, తను మా డైరెక్టర్.
लंबा कद दूजा सोनी भी तू हद